తిరుమల తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి గుడికాడ వైకుంఠ ఏకాదశి సంది సురువైన వైకుంఠ దర్శనాలు బంద్ అయినాయట. ఇన్ని దినాలు తిరుపతి వెంకన్న కొండ మీదికి పోయినోళ్లకు వైకుంఠ ద్వార దర్శనం చేయించిన టీటీడీ ఆఫీసర్లు ఇప్పటి సంది వైకుంఠ ద్వార దర్శనం ఉండదని చెప్పిరట. కాబట్టి వెంకన్న దర్శనం ఇప్పుడు ఏ తోవలో పోయి చేస్తుర్రో ఏం కథను అరుచుకుందాం పరి. ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠం ద్వారం నుంచి పోయి ఏడుకొండల వెంకన్న స్వామి దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవుళ్ళకు దక్కినంత పుణ్యం దక్కుతుందని భక్తులు నమ్మి ఆ రోజు నుంచి కొన్ని దినాల దాకా వైకుంఠం ద్వారా దర్శనం చేసుకుంటూ వస్తుర్రు. అయితే ఇన్ని దినాలు వైకుంఠ ద్వారం నుంచి వచ్చిన భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు ఇప్పటి సంధి ఎప్పటి లెక్కనే సర్వదర్శనాలు చేసుకుంటోళ్లకు సామాన్యంగానే దర్శనాలు ఉంటాయని టీటీడీ ఆఫీసర్లు కూడా అంటుర్రు. అయ్యా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సారు మొన్నటి సంధి తిరుపతిలో ఏమవుతుందో ఏమో కానీ తిరుపతి వద్దాం అనుకుంటోళ్ళకు కూడా భయపడి తర్వాత పోదామనే కాడికి వస్తున్నదట. మొన్నటికి మొన్న ఎప్పుడు జరగనట్టు తొక్కిసలాట జరిగింది. అది పోవంగానే లడ్డూల కౌంటర్లో మంటలు లేచినాయి. తిరుపతిలో మొత్తం ఎందుకు ఇట్లా అవుతుంది? మొదలు తిరుపతికి వచ్చే భక్తులకు ఏం తక్లీఫ్ తన్లాటలు లేకుండా చూసుకునే జిమ్మెదారి మీ మీదనే ఉన్నది. కాబట్టి మీ చైర్మన్ గిరిలా మళ్ళా అట్లా భక్తులకు గోసలు కాకుండా ఏర్పాట్లు మంచిగా చేయాలంటుర్రు ఈ ముచ్చటి నొల్లు.